అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనం. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లును మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములో జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు. ఆ రోజు తెస్సలోనిక అనే స్థలము రోమా చక్రవర్తి కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్థలం. ఆ రోజులలో చాలా అభివృద్ధి చెందినటువంటి ఒక పట్టణం అది. అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటిది. ఒక దిక్కున ఫిలిప్పి పట్టణము, మరొక దిక్కున ఏథెన్స్, తర్వాత మాసిదోనియా పట్టణము, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. దాదాపుగా దగ్గర చుట్టూ ఏది 100 కిలోమీటర్ల దూరాట ఉన్నటువంటి పట్టణాలు. కానీ ఇది మధ్యలో ఉన్నటువంటి పట్టణం అన్నట్టు తెస్సలోనిక పట్టణం అనేది. దాన్ని కేంద్రంగా చేసుకొని రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నటువంటి ఒక పట్టణం అది. తెస్సలోనిక అన్న పేరు ఎట్లా వచ్చింది తెలుసా? ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ పట్టణానికి? తెస్సలోనిక అన్నటువంటి పేరు ఎందుకు పెట్టారు అని అంటే, అది ఆయన పేరు ఏంటంటే కసెండర్. ఈ కసెండర్ ఎవరు అని అంటే ఈ తెస్సలోనిక హస్బెండ్ అన్నట్టు. తెస్సలోనిక ఎవరు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సవతి తల్లి కూతురు. అంటే అలెగ్జాండర్కు సోదరి, చెల్లె, సవతి తల్లి కూతురు అన్నట్టు. ఆమెను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తే కసెండర్. ఆయన కూడా తర్వాత పరిపాలించినటువంటి వాడు. అయితే ఈ సోదరికి గుర్తుగా ఆమె పేరును ఆ పట్టణానికి పెట్టడం జరిగిందంట, తెస్సలోనిక ఆమె పేరు. అయితే అది ఇప్పటికి కూడా ఉన్నది ఆ పట్టణం. తెస్సలోనిక అన్నటువంటి పట్టణము ఇప్పటికి కూడా అది ఒక మహాపట్టణమే. తెస్సలోనిక అన్నటువంటి దానికి సలోనిక అని పేరు. ఇప్పుడు ప్రజెంట్ సలోనిక, ప్రజెంట్ నేమ్ సలోనిక. సో తెస్సలోనిక అని కొట్టినా కూడా వెళ్తుంది, దాని చరిత్ర అంతా వెళ్తుంది. మనం నెట్లో గూగుల్లో కొడితే తెస్సలోనిక అన్నది కొడితే దాని చరిత్ర అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పట్టణం అది. సో అలాంటి పట్టణంలో మరి సంఘ స్థాపన గురించి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మొదటి 4 వచనాలలో రాయబడ్డది. అలాంటి ఆ పట్టణంలో అపోస్తలుడైన పౌలు సంఘ స్థాపన జరిగించాడు. చూడండి, అపోస్తల కార్యం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలలో వారు అంపుపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. సో అక్కడ కొంతమంది రక్షణలోనికి వచ్చారు తెస్సలోనిక పట్టణంలో. సో అక్కడ స్థాపించబడ్డ సంఘ స్థాపన అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత అనేక మంది రక్షించబడము, అక్కడ మరి సంఘం ఏర్పడము అన్నటువంటిది ఇవన్నీ కూడా చూస్తాం. ఆ తర్వాత కాలంలో మరి ఆ సంఘాన్ని ఉద్దేశిస్తూ తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశిస్తూ ఈ లెటర్ రాసిండు అన్నట్టు పౌలు. ఈ మొదటి లెటర్ 2 లెటర్స్ రాశాడు. తెస్సలోనికకు మొదటి పత్రిక, 2వ పత్రిక. సో ఫస్ట్ రాసినటువంటి లెటర్లోనే ఈ విషయాలన్నీ కూడా రాస్తూ ఉంటున్నాడు. దాంట్లో
ఒకటి ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగం. ఓకే, ఇక్కడ చదివిన వాక్య భాగంలో 3 విషయాలు ఏంటిది అని అంటే నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. ఒకటి ప్రేమయందు అభివృద్ధి గురించి ఒకటి రాస్తాడు. రెండవది మర్యాదగా నడుచుకున్నట గురించి ఒకటి రాస్తాడు. మూడవది కొదవ లేకుండా ఉండడం గురించి ఒకటి రాస్తాడు. ఈ 3 విషయాలు ఈ ఒక వచనంలో మనం చదివిన వచనంలోనే ఉన్నాయి. రైట్, మొదటిది ప్రేమయందు అభివృద్ధి గురించి రాస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఈ వాక్య భాగాలు చాలా లోతైనటువంటి విషయాలను ఇక్కడ చర్చిస్తూ ఉంటున్నాడు. ఆయన తెస్సలోనిక సంఘస్థులను ధన వృద్ధి లేకుంటే ఆస్తిపాస్తుల వృద్ధి, మరి లోక సంబంధమైనటువంటి అభివృద్ధిని కలిగి ఉండమని చెప్పట్లేదు. వాటి గురించి ఉన్నటువంటి అభివృద్ధి గురించి రాయట్లేదు. అక్కడ దేని గురించి అభివృద్ధి, దేనిలో అభివృద్ధి చెందాలని చెప్తున్నాడు? ప్రేమయందు. అక్కడ రాయబడ్డది, సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని మీకు రాస్తున్నానని అంటున్నాడు. ప్రేమయందు అభివృద్ధి చెందాలి. ఇది అవసరమైనటువంటిది, అత్యవసరమైనటువంటిది ఈ రోజుల్లో. ఎందుకనంటే వాక్యములో ఉన్నది, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. మరి అలాంటి ఈ రోజులలో ప్రేమలో అభివృద్ధి చెందడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉంటున్నారు. ధనం వృద్ధి కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, చక్కగా అన్ని విషయాలలో, ఆస్తిలో, ఐశ్వర్యంలో, అన్నిట్లలో మరి ఒక సంపన్న స్థితిలో ఉండడం, అన్నిట్లో ఎదుగుతూ ఉంటున్నారు. కానీ ప్రేమలో ఎదగడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమయందు అభివృద్ధి చెందాలి అనేసి అంటున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రేమయందు అభివృద్ధి చెందాలి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది దేవుని వాక్యము. పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండండి ఒకరి పట్ల ఒకరు. ప్రేమ అనేక పాపములను కప్పును అని రాయబడ్డది అక్కడ. తెలుసా, ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే వారు తప్పు చేసినా ఆ వ్యక్తిని క్షమించగలుగుతారు. అవునా? మన బిడ్డలు మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళు తప్పు చేయట్లేదా? మన బిడ్డలు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాడు తప్పు చేసినా వాళ్ళను క్షమిస్తాం, వాళ్ళని సరి చేస్తాం, వాళ్ళని గద్దిస్తాం. బుద్ధి చెప్పి గద్దించి కొట్టో తిట్టో ఏది చేసైనా వాళ్ళని సరి చేస్తాము, వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళని వదిలేయం కదా, వాళ్ళకు దూరం కాదు. ప్రేమ అన్నటువంటిది మారదు. వాళ్ళు తప్పు చేసినా బిడ్డల మీద ప్రేమ అన్నటువంటిది మారదు. ఎందుకు అని అంటే వాళ్ళని ప్రేమిస్తున్నాం మనం. అట్లనే ఇతరుల పట్ల కూడా వాళ్ళని మనం ప్రేమించగలిగినప్పుడు వాళ్ళను క్షమించగలుగుతాం. అందుకే ప్రేమ అన్నటువంటిది అనేకమైన పాపములను కప్పును. కాబట్టి ఒకరి పట్ల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రేమ అవసరం చాలా. ఈరోజు మరి క్రైస్తవ సంఘాల్లో చాలా ఘనమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా మరి సేవ అన్నటువంటిది, పరిచర్య అన్నటువంటిది జరుగుతూ ఉంటున్నది. కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అన్నటువంటిది ఉండడం లేదు. ఒకరి పట్ల ఒకరికి మరి ఎట్లా ఉన్నదంటే జాలన్నటువంటి విధంగా ఒకరినొకరు ఓర్చుకోవట్లేదు. ఏదన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేనటువంటి విధంగా అయిపోయారు అన్నట్టు. కాబట్టి అంటే దాని అర్థం ఏందనంటే మత్సరముతో నింపబడి, కపటముతో నింపబడి, అంటే మీదికి చక్కగా ప్రేమగానే మాట్లాడవచ్చు, బట్ లోపల ఏదో ఒక కపటము లేకుంటే మత్సరమో, అసూయనో, ద్వేషమో
ఇలాంటి వాటితో నింపబడి ఉన్నటువంటి వారెందరో ఉంటున్నారు. అలాంటిది ఉండకూడదు. ప్రేమలో మళ్ళీ ఇది ఉండదు. నిజంగా ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ అన్నటువంటిది అపకారమును మనసులో ఉంచుకొనదు. ఓకే, దాని గురించినటువంటి లక్షణాలన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడ్డాయి. రోమా పత్రిక 12:9వ వాక్యంలో ఉన్నది ఏంటిది అని అంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అనేసి రాయబడ్డది అక్కడ. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అంటే ఏంటిది? కపటము లేనిదై ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అలా మీ ప్రేమ నిష్కపటమైనటువంటిదిగా ఉండాలి. అందుకే 1 కొరింథీ 13వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల వరకు కూడా మీరు చదవండి. అక్కడ రాయబడ్డది, ప్రేమ మత్సరపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మనకు చేసిన అపకారము లేక కీడు కావచ్చు, అది మనసులో ఉంచుకోదు. మనసులో ఉంచుకోకుండా పోతే పోనీ అన్నట్టు ఉంటారు. దేవుడు చూసుకుంటారులే వారి గురించి అని వాళ్ళను ప్రేమించే మనసే ఉంటుంది. దేవునికి అప్పగిస్తారు అంతే. అప్పగించి వారి పట్ల ఏదో కపటంతో, ద్వేషంతో, నాకు దొరకకపోతారా, ఎక్కడ ఇదైతారా, నేను ఎక్కడ అంచాలో అక్కడ అనుస్తా అన్నటువంటి ఇది లోక సంబంధమైన మనసు అన్నట్టు. ఇది అది మనసులో ఉంచుకోకూడదు. దేవుడు మనకు నేర్పించింది ఒకటి, ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఆ వ్యక్తి కీడు చేసినా, మనకు నష్టం కలగజేసినా, కష్టం కలగజేసినా కూడా ఆ వ్యక్తిని ప్రేమించాలి. అతని మార్పు కొరకు ప్రార్థించాలి. ప్రభువా వారిని క్షమించు, వాళ్ళలో మారు మనసు కలగజేయని మనం ప్రార్థించడమే మన పని. ప్రేమలో వర్ధిల్లాలి అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోహాను పత్రిక 1వ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డది, కాబట్టి ఇక్కడ ఏం రాయబడ్డది? ఎదురుగా ఉన్నటువంటి సహోదరుని ప్రేమింపనటువంటి వాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమింపగలడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తాడు, కానీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించలేడు. ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని లేక నీ ఇంట్లో ఉన్నటువంటి భార్యను ప్రేమించలేవు, నీ భర్తను ప్రేమించలేవు, యొక్క అత్తమామలు కావచ్చు, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కావచ్చు, లేకుంటే పొరుగున ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, ప్రేమించలేనటువంటి, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించలేనటువంటి వాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేసి అంటే అది అబద్ధికుడు, అది అబద్ధమవుతుంది. అది మన దగ్గర ఉన్న వాళ్ళను మనం చూసుకోకుండా, వాళ్ళని ప్రేమించకుండా, వాళ్ళ నీడ్స్ తీర్చకుండా, వాళ్ళకు చేయగలిగినటువంటిది మన బాధ్యత ఏందో అది చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి నమ్మాను, నేను దేవుణ్ణి భక్తున్నానంటే అదంతా అబద్ధం, అబద్ధికుడు. కాబట్టి మన ప్రేమలో నిజాయితీ ఉండాలి. మన ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. యేసుప్రభు చెప్పింది అదే. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి. మీరు ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటారో అప్పుడే మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు అని అంటాడు అక్కడ. మనం ఎట్లా ఆయన శిష్యులమని, ఆయన బిడ్డలమని ఎట్లా తెలియబడుతుంది? చదవండి. అందరూ తెలుసుకుంటారు. వీరు దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు, దేవుని యొక్క శిష్యులు, ఆయన అడుగుజాడల్లో నిజంగా నడుస్తున్నటువంటి ఆయన శిష్యులు అంటే వీళ్ళే అని తెలుసుకుంటారంట. లోకస్తులు అందరూ తెలుసుకుంటారు, చూసిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఎప్పుడు? అది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే. ఈరోజు క్రైస్తవ్యం ఎట్లా తయారైందని అంటే, ఈ సంఘాన్ని ఆ సంఘము దూషించడం, ఆ సంఘాన్ని ఈ సంఘం, ఈ పాస్టర్ని ఆ పాస్టర్, ఆ పాస్టర్ నీ పాస్టర్, ఏంటి ఆ సోషల్ మీడియాలోనైతే దుమ్మెత్తి పోసుకోవడం, వీళ్ళను వాళ్ళు విమర్శించడం, వాళ్ళను వీళ్ళు. మనలో మనకి ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరినొకరు ప్రేమించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు లోకానికి ఎట్లా అయిపోయిందని అంటే, వాళ్లకు
చాలా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అన్నట్టు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ డిబేట్స్ పెడుతూ రకరకాలుగా వాళ్ళు ఇదవుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రేమించాలి. ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని, సహోదరుని ప్రేమించలేనటువంటి వ్యక్తి ఆయన శిష్యుడు ఎట్లా అవుతాడు? అది ఏ డినామినేషన్ అన్నా కానీ, ప్రతి డినామినేషన్లో ఉన్నటువంటి వారిని, దేవుని పిల్లలైనా లోకంలో ఉన్నటువంటి వారైనా ఎవరినైనా ప్రతి ఒక్కరిని ప్రేమించగలగాలి. ప్రేమించినటువంటి వాడే, సహోదరుని ప్రేమించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. దాన్ని బట్టే వీరు దేవుని పిల్లలు అని తెలుసుకుంటారు. అదే ఆధారం. అదే మనం దేవుని పిల్లలం ఎట్లా మనము అని అంటే ప్రార్థన, భక్తి, ఆరాధన, అందరూ మైమరిచిపోయేటట్టుగా ఆరాధించడము అది కాదు. అవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ది ఏంటిదట? మనము తోటి వారిని ప్రేమించాలి. ఇవన్నీ చేస్తాం. అద్భుతంగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్తాను, అద్భుతంగా ఇక్కడ నిలబడి ఆరాధన జరిగిస్తాము. లోకం పోయిన తర్వాత తోటి వ్యక్తిని ప్రేమించలేం. బయటికి వెళ్ళిన తర్వాత నిజమైన భక్తుడా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కాదు అనేసి అంటుంది బైబిల్. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తోటి సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తాడు. ఇది ఆచరణాత్మకమైనటువంటిది ప్రేమ. ఆచరణాత్మకంగా మనము చేయాల్సినటువంటిది. ఆ ప్రేమలో కపటం ఉండద్దు, అపకారం మనసులో ఉంచుకోవద్దు. నిష్కపటంగా ప్రేమించాలి. మనల్ని ద్వేషించినా సరే వాళ్ళని ఏమనకుండా వాళ్ళ కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అది యేసు ప్రభు మనకు చూపిన మాదిరి. అలాంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు దీన్నంతా కూడా ఆయన అర్థం చేసుకొని ఆయన ఏమంటాడనంటే 13వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏందనంటే, మరి పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ఏమి చేసినా, అక్కడ ఇంకా చాలా గొప్ప మాటలు ఉంటాయి. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినా, ఇంకేమంటాడు? కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడననేసి అంటారు. నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైన ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్పగా నువ్వు త్యాగపూరితంగానైనా ఉండొచ్చు, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన అనేసి అంటున్నాడు. అంటే త్యాగం. ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయొచ్చు, పరిచర్య కొరకు నువ్వు ఎంతకైనా ఖర్చు పెట్టవచ్చు, నీ ధనముని ఇవ్వచ్చు, నీ ఆస్తులు ఇవ్వచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. అలాగనేసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే కాదు. అవన్నీ తర్వాతనే. ప్రేమ అన్నటువంటిది అది ఇతరుల పట్ల చూపించేది. ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి అని చెబుతున్నాడు. ఇవేమి చేసినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. అన్ని తీసి పడేసిండు పక్కన. ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థమే. అందుకే ఒకరినొకరు ప్రేమించండి అని ఈ వాక్యం చెబుతున్నాడు. రోమా 13:8 వాక్యం. రోమా 13:8 అక్కడ ఒక ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండద్దు. అచ్చి ఉండడం అంటే ఏంటిది? అప్పు. ఒక ప్రేమ ఒకటే. ప్రేమ విషయంలోనే మనము ఆ ప్రేమను ఇచ్చే వాళ్ళంగా ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమైంది? ప్రేమను ఎప్పుడు ఇచ్చేవారంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు ఇచ్చినాం అనుకోండి అప్పుగా, ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ. ఆ డబ్బు ఇచ్చినప్పుడు మళ్ళీ అది మనం తిరిగి తీసుకునేదిగా ఉంటుంది. మనం తిరిగి తీసుకోలేనిది ఏంటిదంటే ప్రేమ. ప్రేమ విషయంలో అక్కడ రాయబడ్డది, ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. ప్రేమించాలి. మనం తిరిగి వాళ్ళు మనల్ని ప్రేమించాలన్న ఉద్దేశంతో కాదు, తిరిగి మళ్ళీ మనం ఆశించవద్దు. ప్రేమించాలి. నిజంగా ఎంత గొప్ప మాటలో ఇవి. వీటిని ప్రాక్టికల్గా చేయాలి అని అంటున్నాడు.
ప్రాక్టికల్గా మనము వీటిని కలిగి ఉండాలి అనేసి అంటున్నారు. కాబట్టి ప్రేమించాలి. ప్రేమ విషయంలో తప్ప ఎవరికి మనం వచ్చి ఉండవద్దు. అందరికీ వారి వారి రుణములు తీర్చుడి అని అంటాడు అక్కడ కదా. అవునా? ఇదే 13 రోమా 13లో 7వ వచనంలోనే 7వ వచనంలో లాస్ట్లో ఉన్నది అక్కడ. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. కాబట్టి ఎవరికి భయము కలిగి ఉండాలో వారి పట్ల భయము, ఎవరిని సన్మానించాలో వారి పట్ల సన్మానము, ఇవన్నీ కూడా కలిగి ఉండడం. సో ఆ విధంగా ఉండండి అనేసి అక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమను దుర్వినియోగపరచొద్దు, సద్వినియోగపరచాలి. మంచి మార్గంలో మంచి విధానంలో ప్రేమించాలి. దేవుని ప్రేమను మనం చూపించాలి. కాబట్టి యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలని చెప్పబడుతుంది కదా. మనం మంచివారమని ఆయన ప్రేమించలేదు. కాబట్టి ఆయనను మాదిరిగా తీసుకొని మనము ప్రేమించాలి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని అంటున్నాడు. అక్కడ ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి చెందాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాటను మనము గుర్తుంచుకుందాము. ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఇతరులను ప్రేమించే విషయంలో మనం అభివృద్ధి చెందుదాం. ఈ మాట ఎప్పటికీ గుర్తుండాలి. సో ఆ విధంగా ఇతరులను మనం ప్రేమించగలగాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదటిది. రెండవది ఏంటిది అని అంటే మర్యాదగా నడుచుకొనుట. చూడండి ఏమున్నది అక్కడ, మర్యాదగా నడుచుకొనుట. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనవలనని నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను అని అంటున్నాడు అక్కడ కదా. మొదటి తెస్సలోనిక 4:10-12 వచనాలలో రాయబడ్డ దాంట్లో మొదటిదేమో ప్రేమయందు అభివృద్ధి చెందాలని చెబుతున్నాడు. రెండవది సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి అని అంటున్నాడు అక్కడ. రైట్, అది రెండో మాట. కాబట్టి ఈ మూడిటికి మనం ఏం పేరు పెడదామని అంటే హెడ్డింగ్ టైటిల్ ప్రేమ బంధము అని పెట్టండి. ప్రేమ బంధము. కాబట్టి ప్రేమతో ముడిపడి ఉండడం అన్నట్టు. ప్రేమ బంధము మామూలుగా అది ఎట్లా ఉండాలని అంటే, ఇంకా ఒక మామూలుగా ఈ బ్యాండ్స్ వేసుకుంటారు కదా చేతికి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని, అది ఇది లవ్ బ్యాండ్ అన్నట్టు. ఓకే, ప్రేమ బంధం. సో అది అంటే విడిపోనటువంటిది అన్నట్టు. ఇట్లా బ్యాండ్ అని ఎందుకన్నా అంటే చుట్టూ ఉంటుంది కదా, ఇట్లా చుట్టూ ఉంటుంది, ఒక గాజు ఉన్నది కదా, చుట్టూ ఉంటుంది ఇట్లా, అది విడిపోనటువంటిది రౌండ్గా. సో ఆ విధంగా ప్రేమ చేత బంధించబడాలన్నట్టు, అలా ప్రేమ బంధం. అలాంటి ప్రేమను కలిగి ఉండాలనేసి. కాబట్టి మొదటిది ప్రేమయందు అభివృద్ధి. రెండవది ఏంటిది అని అంటే మర్యాదగా నడుచుకొనుట. ఇది కూడా ప్రేమ లేకపోతే అలా జరగదు. కాబట్టి రెండవది మర్యాదగా. ఎవరి పట్లనంట? ఎవరి పట్ల? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుడు. సరే, సంఘమునకు లోపలి వారు అని అంటే మనము సంఘస్థుల పట్ల మర్యాదగా ఉంటున్నాం కావచ్చు, ఉంటున్నాం అనేసి అనుకుంటే, మరి సంఘానికి వెలుపటి వారి పట్ల ఎట్లా ఉంటున్నాం అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే అన్యజనుల పట్ల, క్రీస్తుని ఎరగనటువంటి వారి పట్ల, మన బంధువులే కావచ్చు, వాళ్ళు మన రక్త సంబంధికులే కావచ్చు, లేకుంటే మన ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, వాళ్ళు ప్రభువుని నమ్మలేదు, వారి పట్ల ఎట్లా ఉంటున్నాం. కొంతమంది వారిని పట్టించుకోరు. వాళ్ళ ఏ ఫంక్షన్స్కి కానీ వాటికి వీటికి దేనికి వెళ్ళరు. ఎలా ఉంటుందని అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లయిపోతామని అంటే వీళ్ళు దేనికి రారు, దేంట్లో ఇన్వాల్వ్ కారు అన్నటువంటి విషయము ఇదైపోతూ ఉంటుంది అన్నట్టు. అయితే నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అయితే దేనికి దూరంగా ఉండాలో దానికి దూరంగా ఉండాలి. కొన్ని ఆచార వ్యవహారాల విషయంలో కానీ, కొన్ని పద్ధతుల విషయంలో కానీ, ఓకే, ఫుడ్ కావచ్చు అది,
లేకుంటే ఇంకేదన్నా కావచ్చు, ఆచార విషయాలు కావచ్చు, కొన్నిట్లలో మనము చాలా పక్కగా ఉండాలి అన్నట్టు, రాజీ పడకుండా ఉండాలి. ది సేమ్ టైము మనం దేవుని ప్రేమను వారి పట్ల చూపించాలి. వాళ్ళకి సహాయం చేయడం కానీ, వాళ్ళని ప్రేమించడం కానీ, వాళ్ళని ఆదరించడం కానీ, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండడం కానీ, అలాంటి పరిస్థితులలో, ఫంక్షన్స్లలో, వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తున్నామో వాళ్ళకి అర్థం కావాలి. ఆ విధంగా మనం ఉండాలన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే వారి పట్ల, సంఘమునకు వెలుపటి వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని చెబుతున్నాడు. అంటే మన యొక్క మాట తీరు, మన యొక్క హావభావాలు, మన యొక్క పద్ధతి, వాళ్ళని పలకరించే విధానం. కొంతమంది మాట తీరు సరిగ్గా ఉండదు, దేవుని నమ్మినమనేసి అంటారు కానీ మాట తీరు సరిగ్గా ఉండదు. ఇంకా వీళ్ళకంటే అన్యులు నయం అనేసి అనుకుంటాం కొన్నిసార్లు. చక్కగా ప్రేమిస్తారు, చక్కగా మాట్లాడతారు, చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. మాట తీరు సరిగ్గా ఉండాలి, మర్యాదగా మాట్లాడమన్నటువంటిది ఉండాలి. దీంట్లో 3 విషయాలు చెప్తాను ఏ విధంగా ఉండాలి అని అంటే, మొదటిది సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చూడండి. 4వ అధ్యాయం 5-6 వచనాలలో రాయబడ్డది ఏంటనంటే, సమయము పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని రాయబడ్డది అక్కడ. ఓకే, సంఘమునకు వెలుపటి వారి ఎడల ఏమి కలిగి నడుచుకోవాలట? జ్ఞానము కలిగి, మర్యాదగా నడుచుకోమని చెబుతున్నాడు. ఆ మర్యాదలో, ఆ మర్యాద అన్న దాంట్లోనే ఈ 3 విషయాలు అన్నట్టు. మర్యాదలు ఏమొస్తాయంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని అంటున్నాడు. అంటే ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడాలి. మన సంభాషణ ఎట్లుండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలంట. 6వ వచనంలో ఉన్నది చూడండి. ప్రతి మనుషుడు ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మనల్ని బట్టి, మన మాట తీరుని బట్టి వారు దేవుణ్ణి స్తుతించగలగాలి. నిజంగా మీరు ఎంత మారిపోయారు, మీ ప్రేమ మంచిది, మీ మాట తీరు చాలా చక్కగా ఉన్నది, అందరినీ కూడా కలుపుకోలు మనస్తత్వం, మాట తీరు కదా. కొంతమంది మాట ఎట్లుంటుంది, అందరినీ కలుపుకుపోతూ ఉంటారు కదా, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడతారు, అక్కడ కులము మతము అది ఇది ఏది అడ్డు రాదు, అందరినీ కలుపుకుంటారు. మాట తీరు అట్లా చక్కగా ఉంటుంది కాబట్టి అందరూ వారి చుట్టూ చేరుతూ ఉంటారు. అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఆ అక్క, ఆ చెల్లె, తమ్ముడు, ఈ విధంగా ఆ మాట తీరుని బట్టి ఇదైపోతూ ఉంటారు అన్నాడు. ఇప్పుడు సంఘమునకు వెలుపటి వారు ఎందుకు విమర్శిస్తున్నారు క్రైస్తవులను అని అంటే, మాట తీరు సరిగ్గా లేకపోవడం, వారిని విమర్శిస్తూ మాట్లాడడం, వారు అది ఇది అనేసి ఆ విధంగా మాట్లాడడం ద్వారా వాళ్ళు విమర్శిస్తూ ఉంటున్నారు. అందుకే జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని చెబుతున్నాడు ఇక్కడ. జ్ఞానము కలిగి నడుచుకోవాలి, మన సంభాషణ చాలా చక్కగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. రెండవది ఏంటంటే దీంట్లో ఇదే మొదటి తెస్సలోనిక 5:15 వచనంలో చూడండి. మొదటి తెస్సలోనిక 5:15 వచనంలో రాయబడ్డది ఏంటంటే, ఒకరి పట్ల ఒకరికి, మనుషులందరి ఎడల కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి. ఎట్లా నడుచుకోవాలి? మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి అని చెబుతున్నాడు ఇక్కడ. మనకు కీడు చేసినటువంటి వారిని మనం మర్చిపోవాలి, మేలు చేసినటువంటి వారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు మేలు చేసినటువంటి వారు. కాబట్టి మరి మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం బైబిల్లో. మరి తనకు ప్రాణదానం చేసినటువంటి మొర్దెకైని అహష్వేరోషు మరి రాజు ఎంతగానో ఘనపరిచాడు అనేసి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులలో తనకు అండగా నిలిచినటువంటి యోనాతాను పట్ల దావీదు రాజైన తర్వాత కదా ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు. తన కుమారుడు మరి యోనాతాను యొక్క కుమారునికి ఎంతో ఉపకారం చేశాడని సదాకాలము మరి తన బల్ల యొద్ద భోజనం చేయమనేసి మెఫీబోషెతును కోరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కృతజ్ఞతగా ఉండడం ఆ విధంగా.
తర్వాత 2 సమూయేలు 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆ విషయాన్ని. తర్వాత ఆదికాండములో మనం చూస్తాం ఏంటిదని అంటే యోసేపు, మరి యోసేపు చేత ఆ కలభావం చెప్పించుకొని పానదాయకుల అధిపతి మేలు జరిగిన తర్వాత యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడు కదా. యోసేపును మర్చిపోయాడు అక్కడ ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరుల పట్ల మనం మేలుకరంగా నడుచుకోవాలి. వారు ఎవరైనా సరే వాళ్ళు మనకు మేలు చేసినప్పుడు వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మేలు మర్చిపోకూడదు. వారు అన్యజనులైనా, సంఘములకు లోపలి వారైనా, బయటి వారైనా, ఎవరైనా కావచ్చు. తర్వాత ప్రతి విధమైనటువంటి కీడుకు దూరంగా ఉండాలి. ప్రతి కీడు చేయొద్దు అన్నటువంటిది ఈ మాటలలో రాయబడి ఉంటున్నాయి. ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు ఎవరు మనల్ని ద్వేషిస్తారు చెప్పండి కదా? ఎవరు ద్వేషిస్తారు? మనకు కీడు చేసిన వాళ్ళకు కూడా మనం మేలు చేసినప్పుడు అన్యజనులు ఎందుకు ద్వేషిస్తారు? మన మాట తీరు చక్కగా ఉన్నప్పుడు అన్యజనులు ఎందుకు మనల్ని ద్వేషిస్తారు? మూడోది ఏంటంటే దీంట్లోనే ఈ రెండో దాంట్లో మర్యాదగా నడుచుకోవడే విషయంలో మూడోది ఏంటంటే ఎఫెసీ 4:10 రాయబడ్డది, లోక సంబంధుల వలె వెలుగు సంబంధుల్లాగా ఉండాలనేసి అక్కడ చెప్తాడు. 5:10 రైట్. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎందుకంటే అక్కడ కింద ఉన్నది ఇంకా నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. కాబట్టి వెలుగు సంబంధుల్లాగా ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ. చీకటి కార్యాలు, మనము చీకటి కార్యాలు చేయడానికి చీకట్లో ఉన్నటువంటి వాళ్ళము కాము. రహస్యమందు ఈ చెడు పనులన్నీ ఎప్పుడు చేస్తారు? రహస్యంగా చేస్తారు కదా. మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించిరని వాక్యములో ఉన్నది. చీకటినే ప్రేమిస్తూ ఉంటున్నారు. ఎందుకనంటే ఆ చీకటిని వీళ్ళు ప్రేమిస్తున్నారు. ఎందుకనంటే వీరి యొక్క దొంగతనం కావచ్చు, వ్యభిచార జీవితం కావచ్చు, లంచగొండితనం కావచ్చు. ఓకే, లంచం తీసుకునేటప్పుడు బహిరంగంగా తీసుకుంటారు అందరి ముందట, ప్రభుత్వ ఆఫీసులలో అక్కడ ఇక్కడ అంతటా ఎక్కడైనా లంచం తీసుకునేటప్పుడు రహస్యంగా కదా. ఈ రహస్య పనులు ఇవన్నీ కూడా చీకట్లో చేసేటివే, అంటే కనబడకుండా చేసేటివే. కాబట్టి మనం వెలుగు సంబంధులము. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం వెలుగు సంబంధుల్లాగా నడుచుకోవాలి. ఇతరుల పట్ల మేలుకరంగానే నడుచుకోవాలి. చీకటిలో చేస్తున్నటువంటి వారు ఈ అంధకార క్రియలు, అక్కడ ఏమున్నది? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. లోకస్తులు చేసే విధంగా చేయకండి. అలాంటి పనులు చేయకుండా యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించండి, మంచి జీవితాన్ని జీవించండి. మనం చేసేటిది మనకు ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి, మన కుటుంబానికి కూడా మేలుకరంగా ఉండాలి. కాబట్టి మనం చేసేది ఏదైనా కావచ్చు. కాబట్టి వెలుగులో ఉన్నటువంటి వాళ్ళం అంటే పాప జీవితాన్ని మార్చుకొని మరి ప్రభువును వెంబడిస్తున్నటువంటి వాళ్ళం, ప్రభు యొక్క వాక్య వెలుగుతో నింపబడినటువంటి వాళ్ళం. అందుకే దేవుని వాక్యంలో రాయబడేది ఏంటంటే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు తీసుకురాబడ్డారు. వెలుగులోనికి మనం వచ్చాం, వెలుగు సంబంధులం మనం. కాబట్టి మనము ఆయనను ప్రకటించాలి, ఆయన గుణాతి చేయాలను ప్రచురించాలి, ఆయన సాక్షులముగా మనము నిలబడాలి. పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అని 1 పేతురు 2:9 రాయబడ్డది. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డామని రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్న వాళ్ళము కాదు, వెలుగు సంబంధులము. కాబట్టి ఎట్లా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల్లాగానే నడుచుకోవాలి. మరి ఇప్పుడు చీకట్లో నడుచుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటిది? వారు వెలుగులోనికి రాకపోతే చీకట్లో ఉంటున్నటువంటి వారి పరిస్థితి ఏంది అని అంటే
రేపు ఒక రోజున వాళ్ళు శాశ్వతమైన చీకటిలోనికే త్రోసివేయబడతారు కదా. మత్తయి సువార్త 25:30 రాయబడ్డది, చదవండి. మత్తయి సువార్త 25:30 వచనం. ఇక్కడ ఎక్కడ అంటే ఇదే 40వ వచనంలో 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నాడు. అక్కడ నిత్యాగ్నిలోనికి పోవుడి. రైట్, 30వ వచనం 30లో ఉన్నది చూడండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున నేను. ఓకే, చీకటి, వెలుపటి చీకటిలోనికి త్రోసేయండి. ఇక శాశ్వతమైన చీకటి అన్నట్టు అది. ఆ చీకటిలో ఎట్లానంటే ఇక అక్కడ ఎట్లుంటుంది అంటే ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా భయంకరమైనటువంటిది. అందుకే చీకటి క్రియలలో పాలివారై ఉండకండి. లోకస్తులు చేసే దుర్మార్గమైనటువంటి పనులు చేయకుండా క్రైస్తవుల్లాగా, వెలుగు సంబంధుల్లాగా, దేవుని బిడ్డల్లాగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండండి అని చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి. ఆ రోజు మరి ఆయన తెలియజేస్తూ ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ యందు అభివృద్ధి చెందండి, మొదటి మాట. రెండవది, సంఘమునకు వెలుపటి వారి పట్ల మర్యాదగా నడుచుకోండి అన్నటువంటి దాంట్లో మనం 3 విషయాలు చూసాము. జ్ఞానం కలిగి నడుచుకోవాలి, మన సంభాషణ బాగుండాలి, రెండవది మేలైనటువంటిదే చేయాలి, తర్వాత వెలుగు సంబంధులాగా నడుచుకోవాలని. మూడవది మొదటిదేమో ప్రేమయందు అభివృద్ధి, రెండవది మర్యాదగా నడుచుకోవడం, మూడవది ఏంటనంటే కొదువ లేకుండా ఉండడం. ఓకే, మొదటి తెస్సలోనిక 4:12 వచనంలో ఉన్నది. మొదటి తెస్సలోనిక 4:12 మనం మొదటి చదివిన వాక్య భాగం. మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాను అని అంటున్నాడు. అక్కడ కొదువ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎట్లుండాలట? 3 విషయాలు. ఒకటి, ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. రెండోది, సంఘము వెలుపటి వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి. మూడవది, కొదవ లేకుండా ఉండాలి. సమృద్ధి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. కొదవ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పౌలు 3 సూత్రాలు చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కొదవ లేకుండా ఉండడానికి 3 సూత్రాలు ఏంటంటే, ఒకటి, పరుల జోలికి పోకూడదు. పరుల జోలికి పోకూడదు. రెండోది, సొంత కార్యాలు జరుపుకోకూడదు. సొంత కార్యాలు జరుపుకొనుట గురించి చేస్తున్నాడు. మూడోది, చేతులతో పనిచేయడం, కష్టపడి పనిచేయడం గురించి చెప్తా ఉంటున్నాడు. ఓకే, మొదటిది పరుల జోలికి పోకూడదు అని అంటున్నాడు. పరుల జోలికి పోవడం అంటే ఏంటంటే, కొంతమంది ఏ పని పాట లేక, వాళ్ళకి ఏ పని పాట ఏముండదు, పని చేయకుండా పరుల జోలికి పోతూ అక్రమంగా నడుచుకుంటున్నారు అనేసి రెండో పత్రిక రాస్తూ, తెస్సలోనికకు రెండో పత్రిక రాస్తూ అక్కడ చెప్తాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో. 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం చేస్తున్నారట? ఏం వినబడ్డది పౌలుకు? మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. టాకు వచ్చింది, వినబడ్డది పౌలుకు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పరుల జోలికి పోకండి, అక్రమంగా నడుచుకోకండి. ఏ పని పాట లేక తిరిగే వాళ్ళు అన్నట్టు వీళ్ళు పరుల జోలికి పోతూ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకుంటూ
వాళ్ళట్లా వీళ్ళిట్లా అనేసి చెప్పుకుంటూ పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటూ కాలం గడపడం అన్నట్టు వీళ్ళ పని కదా. ఇరుగు పొరుగు వాళ్ళు మంచిగా ఉండాలనేసి కోరుకోవాలి, కానీ వీళ్ళు అట్లున్నది, వాడిని ఎట్లా పడగొట్టాలి, వీడిని ఎట్లా నాశనం చేయాలి, ఇట్లాంటి ఆలోచన చేస్తూ వాళ్ళ జోలికి పోతూ వీళ్ళ జోలికి పోతూ అందరిలో తల దూరుస్తూ ఏ పని పాట లేక తిరగడం అన్నట్టు అట్లాంటివి చేయకండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆడరాని మాటలు ఆడుతూ వదరుబోతులుగా పరుల జోలికి పోతా ఉంటారు. మొదటి తిమోతి 5:13 రాయబడ్డది. ఏంటిదనంటే చూడండి అక్కడ, మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదురుబోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకొందురు. ఏ పని పాట లేదు, పరుల జోలికి పోతున్నారు, ఆడ ఈడ కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటున్నారు, ఆ ముచ్చట్లతోనే పొద్దెల్ల తీస్తున్నారు. ఇక వాళ్ళకి సమృద్ధి ఎట్లా ఉంటుంది? ఏ పని పాట లేకపోతే వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చబడతాయి? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వీళ్ళు ఊరికే మాట్లాడమే కాకుండా చిచ్చు పెడుతున్నారు అన్నట్టు. ఇక్కడి మాటలు ఆ ఇంట్లో చెప్తున్నారు, ఆ ఇంటికి పోయి మళ్ళీ ఈడ ముచ్చట పెట్టి అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళకు వీళ్ళకు చిచ్చు పెడతా ఉంటున్నారు. కాబట్టి పరుల జోలికి పోకూడదు, ఇలాంటి ముచ్చట్లు పెట్టకూడదు, పని పాట లేకుండా ఉండకూడదు అని చెప్తున్నాడు. మీరు సమృద్ధి కలిగి ఉండాలంటే ఇది చేయొద్దు అని చెబుతున్నాడు. నెక్స్ట్ రెండవది, దీంట్లో ఏం చేయాలి మరి అని అంటే, సొంత కార్యములు జరుపుకొనుట గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ మొదటి తెస్సలోనిక 4:12 మనం చదివినాం కదా. అక్కడ పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలని చెప్తున్నాడు. సొంత కార్యాలు జరుపుకోవడం అంటే, కొంతమంది ఏం చేస్తారంటే సొంత పనులు మానుకొని ఇతరుల కార్యక్రమాలలో వేలు పెడతా ఉంటారు అన్నట్టు. వీళ్ళ పనిని పట్టించుకోరు, ఇంట్లో పని పట్టించుకోరు, కానీ బయట పని మాత్రం వీళ్ళకు వాళ్ళకు, వాళ్ళ పని వీళ్ళ పని. ఎవరన్నా రెచ్చగొడతారు, లేకుంటే మెచ్చుకుంటారు. అబ్బా అన్న నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు, అక్క నువ్వు బాగా పని చేస్తున్నావు అని అంటే ఇంట్లో పని విడిచిపెట్టి వాళ్ళ పని పోయి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటిదనంటే, మీ సొంత కార్యములు జరుపుకున్నట మీ పని మీకు ముఖ్యం, మన పని మనకు ముఖ్యం. మన పని మనం చూసుకోవాలి, మన కుటుంబం ఏంది, మన పనులు ఏంది, ఇవేంది, వీటి తర్వాతనే ఇంకా ఏదైనా నెక్స్ట్ కదా. మనకు పని ఉండగా దీన్ని విడిచిపెట్టి ఇంకొకడికి వెళ్తామా? మన పని మనం చేసుకోవాలి. కాబట్టి మన పనులు మానుకొని వాళ్ళను వీళ్ళను విమర్శించడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము, పని పాట లేకుండా. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. 31వ సామెతల గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డది ఏంటంటే, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును అని దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి చెప్తా ఉంటున్నాడు. స్త్రీ యొక్క పని ఏంటిది? ఇంట్లో ఉంటున్నప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కూడా ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మాటలు ఏంటిది, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంట్లో ఉన్న పనులు ఏంటి, ఇంట్లో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారో వీటిని చూసుకోవాలి. ఇవేవి చూడకుండా, ఏవి పట్టించుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటే, పని పాట లేకుండా ఉంటుంటే వీళ్ళు ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎట్లా సమృద్ధిగా ఉంటారు? ఎట్లా అవసరతలు తీర్చబడతాయి? కాబట్టి జ్ఞానము కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నాడు ఈ మాట. కాబట్టి మరి బయటి వాళ్ళను వీళ్ళను గమనిస్తూ ఉంటారు కదా. మామూలుగా ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఏం చేస్తారు, ఏదో చిన్నగా లొల్లి అవుతా ఉంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం లొల్లి అవుతుందో అనేసి ఆడికి పరిగెత్తారు, ఈడికి పరిగెడతారు. అవసరమా? అక్కడ ఏమంటున్నారు, ఏం చెప్తున్నాడు అక్కడ? ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళకైతే లొల్లి అవుతుందని వాళ్ళ వీళ్ళ ఇండ్లల్లో అవసరం లేదు మనకు. మన ఇంట్లో ఎట్లున్నది, మన పిల్లలు ఎట్లున్నారు, మన భక్తి ఎట్లున్నది, మన పని ఎట్లున్నది, మన మర్యాద ఎట్లున్నది, మనం చక్కగా ఉన్నామా? ఇది మనం ఫస్ట్ చూసుకోవాల్సినటువంటిది. మనం చూసుకోకుండా వాళ్ళని వీళ్ళని చూడడం అన్నటువంటిది అది సరైనది కాదు. మనం సరిగ్గా ఉన్నప్పుడు ఇతరులను మనం ఏదైనా చూడవచ్చు, వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కానీ
మనం సరిగ్గా ఉండాలి, బాగుగా మనం కనిపెట్టాలి. ఇలాంటి వారికి ఏ విధమైనటువంటి కొదవలు ఉన్నాయంట. ఇంట్లో అవసరాలు ఏమున్నాయి, భవిష్యత్తు కొరకు ఏం చేద్దాము, పిల్లల కొరకు ఏం చేద్దాము, ఎట్లా కష్టపడి పని చేద్దాము, ఎట్లా కూడబెట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకో వాళ్ళ చదువు కొరకో ఏదన్నా ఇట్లా ఏం చేద్దాము, ఇట్లాంటిది మన ఇంటి వారి నడతలు లేకుంటే ఇంట్లో పనుల గురించి, ఇంట్లో క్షేమం గురించి మాట్లాడుకోవడం, ఇది కావలసినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇక్కడ ఊరికే పని పాట లేకుండా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోయి ముచ్చట్లు పెట్టకండి అని చెప్తున్నాడు పౌలు. నెక్స్ట్ మూడవది ఏంది అని అంటే, మీ చేతులతో పని చేయాలి అని చెప్తున్నాడు. అక్కడ మీ చేతులతో పని చేయాలని చెప్తున్నాడు. అంతేనా? 1 తెస్సలోనిక 4:12 లాస్ట్లో ఉన్న చూడండి, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? సామెతలు 21:25 సొలొమోను ఏమంటున్నాడు చూడండి, పని చేయని వాడు 21:25 సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి సంపును అని అంటున్నాడు. ఇంకో చోట ఎక్కడో ఉంటుంది, ఇక్కడే పత్రికలలో అనేసి అనుకుంటా నేను. ఇదే తెస్సలోనికకే రాస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. తెస్సలోనిక 2వ పత్రికలో 3:10 3:10 ఏం చేయొద్దట? నువ్వు పని చేయకపోతే భోజనం చేయొద్దని చెప్పాను. మీ యొద్ద ఉన్నప్పుడు చెప్పాము కదా, ఎవడైతే పని చేయడో వాడు భోజనం చేయొద్దు ఆ రోజు అని చెప్పినటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసింది. పని చేయని వాడు భోజనం చేయడానికి అనర్హుడు అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఈ రోజుల్లో ఎట్లా అని అంటే, మరి చాలామంది పని చేయకుండా ఊరికే ఊరు మీద పని లేకుండా అటు ఇటు తిరిగచ్చి, యవన బిడ్డలు అటు ఇటు తిరిగచ్చి పని పాట లేకుండా ఆఖరికి వస్తే ఇంట్లో అన్నం పెట్టనేసి అమ్మ మీద కోప్పడము, అన్నం లేకపోతే అదే తేడా ఇదే. ఏం పని చేసినోడు కాదు, అటు ఇటు పనికి రానటువంటి తిరుగుల్లో తిరిగి ఆటలాడి అది చేసి ఇది చేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు అన్నట్టు. తల్లిదండ్రులను బెదిరించడం, మరి అది కావాలి ఇది కావాలనేసి వాళ్ళు ఏం పని చేయరు, ఏం చేయరు, ఆ విధంగా చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మరి పని చేయనటువంటి వాడు భోజనం చేయకూడదు అనేసి ఆజ్ఞాపించితిమి కదా అనేసి అంటున్నాడు. వాళ్ళు ఆ తెస్సలోనికలో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పారు, అది గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి కష్టపడి పని చేయాలి, చేతులతో పని చేయాలి. పని చేయకుండా అవసరతలు ఎట్లా తీర్చబడతాయి? అందుకే ఈ 3 విషయాలు చెప్తా ఉంటున్నాడు, 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి మొదటిది ప్రేమయందు అభివృద్ధి చెందండి అని చెబుతున్నాడు. రెండవది మర్యాదగా నడుచుకోవాలి. సంఘానికి వెలుపలి వారి పట్ల లోపలి వారి పట్ల కూడా మర్యాదగా నడుచుకోవాలి అన్న విషయాలని చెబుతున్నాడు. మూడవది కొదవ లేకుండా ఉండండి. ఇతరులు వేలెత్తి చూపించేటట్టుగా ఉండకండి. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, ఏమున్నది వాళ్ళకు తింటానికి తిండి కూడా లేదు అన్నటువంటి మాట వేరే వాళ్ళు వేలెత్తి చూపించొద్దు. యేసుని నమ్ముకుంటే నీకేమైంది? తినడానికి తిండి కూడా లేదు కదా అనేసి అన్యజనులు వేలెత్తి మనల్ని చూపించొద్దు. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలట? పరుల జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. మీ సొంత పనులు మీ కుటుంబము మీరు చూసుకోండి. మీ చేతులతో కష్టపడి పని చేయండి. అది ఏ పని అయినా కానీ, కష్టపడి పని చేసేది ఏ పని అయినా కానీ ఆ పని చేయాలి. పని చేసినప్పుడు మన అవసరతలు తీర్చబడతాయి, సమృద్ధిగా ఉంటాము, ఇతరుల పట్ల చేయి జాచకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండండి అనేసి చెప్తా ఉంటున్నాడు. సో ఇది ఒక గొప్ప సాక్ష్యం అన్నట్టు. అన్య జనులలో మనం ఇలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని, మంచి స్థితిని కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉంటున్నాం. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.